హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. వివాహమైనటువంటి స్త్రీలు తమ కుటుంబము శ్రేయస్సును కోరుకుంటూ మంగళగౌరి వ్రతంతో పాటుగా కుటుంబమంతా బాగుండాలని, ఐశ్వర్యంతో ఆరోగ్యంతో జీవించాలని శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి పనులను చేయాలి, ఎలాంటి పనులను చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్రతాన్ని ఆచరించడానికంటే ముందు ఒకరోజు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడా కూడా బూజు లేకుండా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ డోర్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి. అలాగే ఇక్కడ దుమ్ము ధూళి లేకుండా ఉండాలి. మరియు గుమ్మం కూడా చాలా నీట్గా ఉండాలి. ఎందుకంటే సింహద్వారం నుండి లక్ష్మీదేవి ఇంటి లోపలికి వస్తుంది కాబట్టి వీటిని శుభ్రంగా ఉంచండి. అలాగే పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ని అస్సలు ముట్టుకోకూడదు. అంటే ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ లాంటివి పెట్టుకుంటాం కదా, అలాంటివి ఇంట్లో అస్సలు ఉండకూడదు. అంతేకాకుండా ఈ రోజున మాసిన బట్టలను కూడా ఇంట్లో ఉంచకూడదు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి తలంటు స్నానాన్ని చేసి తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లను పెట్టుకుని బియ్యం పిండితో వాకిట్లో చక్కగా అష్టదళ ముగ్గుని వేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అలాగే వ్రతం చేసేవాళ్ళు పట్టు వస్త్రాలను ధరించాలి. అమ్మవారికి వ్రతం చేసుకోవాలి. తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. తర్వాత మీరు ప్రతినిత్యము దీపారాధన చేసుకునే పూజా మందిరంలో కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతిని ఇచ్చి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీలు లేవు. ఎందుకంటే ఈ వ్రతాన్ని సౌభాగ్యం కోసం చేసుకుంటాం కాబట్టి వివాహమైన స్త్రీలు కానీ లేదా వివాహం కాని స్త్రీలు ఎవరైనా చేసుకోవచ్చును. అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టుకోవాలి అనుకునేవారు ఒకరోజు ముందుగానే అమ్మవారిని అలంకరించి పెట్టుకోవచ్చు. అలంకరణ చేసుకోలేని వారు అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టుకోవచ్చును. పీఠంను నేలపైన పెట్టక ముందుగానే గచ్చుపైన కొద్దిగా నీళ్లను చల్లుకొని అష్టదళ పద్మం ముగ్గుని వేసుకోవాలి. తర్వాత ఆ ముగ్గు పైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ముగ్గుని వేసేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే ఉపయోగించాలి. ఆ పీఠం పైన ఒక జాకెట్ కనమును పెట్టుకొని దానిపైన కొంచెం బియ్యంని పోసి ఆ బియ్యం పైన తమలపాకులను ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమలను వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి. నారాయణుడి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ తప్పనిసరిగా పెట్టుకుని పూజించాలి. కలశాన్ని పెట్టుకోవాలి అనుకుంటున్నట్లయితే అప్పుడు ఆ పీట పైన కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన రాగి చెంబుని ఉంచి ఆ చెంబులో నిండుగా నీళ్ళని పోసి ఆ నీళ్లలో పసుపు కుంకుమలు పుష్పాలు 5 రూపాయి బిళ్ళలు వేయాలి. అలాగే ఆ కలశానికి గంధంతో స్వస్తి గుర్తును వేయాలి. అలాగే ఆ కలశం లోపల మామిడాకులను పెట్టాలి. పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి. తర్వాత ఆ మామిడి ఆకులు చుట్టూరుగా పెట్టిన తర్వాత కొబ్బరికాయను పెట్టాలి. ఈ వ్రతంలో కలశాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి కొంతమంది ఆ కలశంలోనికి అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకుంటారు. మరికొంతమంది అమ్మవారి యొక్క చిత్రపటానికి కానీ లేదా విగ్రహానికి కానీ పూజ చేస్తారు. ఇలా ఏ విధంగా అయినా సరే పూజ చేసుకోవచ్చును. అన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక చిన్న వినాయక విగ్రహాన్ని కానీ లేదా పసుపుతో ఒక వినాయకుడిని చేసుకుని పూజలో ఉంచుకోవాలి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజని ప్రారంభించాలి. లక్ష్మీదేవికి ఆవు అంటే ఇష్టం కాబట్టి మనం ఎన్ని దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారు అంతగా సంతోషిస్తుంది. దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. దారం బంతిని 9 పోగులు తీసుకొని 9 ముడులు వేస్తూ ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదవాలి. వరలక్ష్మి వ్రతం బుక్కులో ఉంటుంది. ఒక్కొక్క నామాన్ని చదువుతూ 9 ముడులను వేసి మధ్యలో పుష్పాన్ని ఉంచి తయారు చేసుకోవాలి. ఈ తోరము పూజలో కూర్చుని వ్రతం చేసుకునేటి వాళ్ళు కట్టుకోవాలి. అలాగే మనం ఎంతమందికైతే వాయనం ఇస్తున్నామో
అంతమందికి కూడా ఈ తోరము తయారు చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి. వ్రతం కల్ప బుక్లో మీకు తోర పూజ అని వస్తుంది కదా, అప్పుడు ఆ తోరంకి పూజను చేసి ముందుగా వ్రతం చేసే వాళ్ళు కట్టుకొని తర్వాత చివరలో వాయనం ఇచ్చే వాళ్ళకి కూడా కట్టాలి. ఈ విధంగా పూజను ప్రారంభించి లక్ష్మీనారాయణుడిని ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృత స్నానం సమర్పయామి అని ఉత్తరేణితో నీళ్లను రూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. అభిషేకం చేసినటువంటి విగ్రహాలను ఒక తెలుపు రంగు వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకొని మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఏదైనా సరే వేసుకోవచ్చును. పసుపు నీళ్ళలో శుద్ధి చేసుకుని అమ్మవారికి ధరించాలి. ఆభరణాలు అన్ని కలశానికి వేసి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇలా పక్కన ఒక వెదురు బుట్ట నిండుగా పుష్పాలు పెడితే చాలా ఇష్టం. వ్రతం ప్రారంభించే ముందుగా గణపతికి షాడోపచారాలతో అష్టోత్తరం చేసుకుని నైవేద్యంను సమర్పించాలి. తర్వాత అమ్మవారిని పూజించే ముందుగా పూజలో పసుపు కొమ్మును పెట్టి పూజను చేసుకోవాలి. అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందుగా పెట్టి పూజను చేసుకోవచ్చు. అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలి. అక్షింతలు పూలతో లక్ష్మీ నారాయణుడికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు కానీ సువాసనను వెదజల్లే జాజి పూలను కానీ లేదా మల్లె పుష్పాలు లేదా ఎర్రని అక్షింతలు వీటిలో ఏవైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడవచ్చును. ఈ విధంగా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్న తర్వాత వ్రతం కల్ప బుక్లో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి ఈ విధంగా చీర జాకెట్టు 2 జతల గాజులు తాంబూలము పసుపు కుంకుమ దువ్వెన అద్దము పౌడరు వీటితో పాటుగా అలంకారానికి అవసరమైనటువంటివి ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చును. ఇలా అమ్మవారికి సమర్పించినటువంటి చీరను ఇంటికి ముత్తైదువును పిలిచి ఆమెను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆమెకు చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిది. లేదంటే వ్రతం ఆచరించినటువంటి వాళ్ళు అయినా సరే ఈ చీరను కట్టుకోవచ్చును. అలాగే అమ్మవారికి 9 రకాలు కానీ 5 రకాలు కానీ నైవేద్యంగా సమర్పించుకోవాలి. ముఖ్యంగా ద్రాక్షరసం దానిమ్మ రసం 2 కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే వడపప్పు చలివిడి బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. వాయనంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు వక్క అరటి పండ్లు శనగలని వాయనం ఇవ్వడం వలన అనారోగ్య సమస్యలు దోషాలు పోతాయి అని నమ్ముతారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఒక పూట భోజనం చేయాలి. రాత్రికి పాలు పండ్లు ఏవైనా తీసుకోవచ్చును. ముత్తైదువులు మీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్లకు పసుపు రాసి గంధం కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి. వాయనం తీసుకునేటి వారు పుచ్చుకుంటినమ్మ వాయనం అనాలి. వ్రతం చేసిన రోజున మంచం పైన పడుకోకూడదు. ఈ వ్రతం పూర్తి అయిన తర్వాత మీ భర్త పాదాలకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. తర్వాత మీరు ఉపవాస దీక్షను విరమించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.